నమస్తే వెల్కమ్ టు B3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల వేడుకలు రాహు గ్రహ బాధలు తొలగి సకల అభిష్టాలు నెరవేరుతాయని తెలిపిన ఆలయ పండితులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తుందని తెలిపిన ట్రావెల్స్ సంస్థ అధినేత దేశీయ విదేశీయ టూర్ల పైన బంపర్ ఆఫర్లను ప్రకటించిన ఆర్వి టూర్ అండ్ ట్రావెల్స్ 18 సంవత్సరాలు నిండిన వారు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే వాహనాలతో రోడ్లపై వస్తున్నారని తెలిపిన జిల్లా ఎస్పీ. దిండిలో శ్రీ అయ్యప్ప స్వామి మహాపడిపూజ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవము భక్తి పూజలతో మార్మోగిన దిండి. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా రోజుకో అవతారంలో స్వామివారు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా 3వ రోజైన గురువారం వరాహ అవతారంలో స్వామివారు భక్తులకు అభయమిస్తారు. నృత్యాలు మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో విహరిస్తారు. 2వ రోజైన బుధవారం స్వామివారు కుర్మావతారంలో దర్శనమిచ్చారు. తొలుత స్వామివారిని మేళతాళాల నడుమ మిథిలా స్టేడియం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ అవతారంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడం వల్ల రాహు గ్రహ బాధలు తొలగి సకల అభిష్టాలు నెరవేరుతాయని ఆలయ పండితులు తెలుపుతున్నారు. ఒకానొక కాలంలో ధరణి సముద్రంలో మునిగిపోగా దేవతల ప్రార్థన మేరకు శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ధరించి భూమిని పైకి తీసుకువచ్చి కాపాడారని ఆలయ వేద పండితులు తెలుపుతున్నారు. ఆర్జీఓ కార్యాలయంలో వివిధ పోలీస్ స్టేషన్ల నుండి వచ్చిన 30 మందికి లైసెన్స్ టెస్టులు నిర్వహించి లర్నింగ్ లైసెన్స్లు అందజేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డ్రైవింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి లైసెన్స్ ఉండాలనే ఉద్దేశంతో నిర్ణీత ఆన్లైన్ రుసుముతో లైసెన్స్ మేళకు శ్రీకారం చుట్టి మొదటి దశలో 100 మందికి లైసెన్సులు జారీ చేయడం జరిగిందన్నారు. అనంతరం 2వ దశ లైసెన్స్ మేళలో జిల్లాలో 700 వరకు యువతీ యువకులు లైసెన్స్ కొరకు దరఖాస్తు దశల వారీగా ఆన్లైన్ పరీక్ష అనంతరము ఉత్తీర్ణత సాధించిన వారికి లర్నింగ్ లైసెన్సులు డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేస్తామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. అనంతరం వాహనం నడిపే వారికి రోడ్డు భద్రతపై అవగాహన సరిగ్గా లేకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మనం సిరిసిల్ల జిల్లా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎంబీఐ అండ్ ఆర్టీఓ గారితో సహకరించి ఒక లైసెన్స్ మేళ ఏర్పాటు చేశాము. అది దాన్ని ప్రతి పోలీస్ స్టేషన్లో 2 వీలర్స్ లైసెన్స్ అవైలబుల్ లేదు. వాళ్ళకి ఒక కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాము. ఫస్ట్ వాళ్ళకి లర్నింగ్ లైసెన్స్ ఎగ్జామ్ ఉంటుంది. దానిలో భాగంగా ఎగ్జామ్ ఇచ్చి వాళ్ళకి లర్నింగ్ LLR వస్తుంది. దాని తర్వాత 30 days తర్వాత వాళ్ళకి మెయిన్ లైసెన్స్ కోసం మనం ఏర్పాటు చేస్తాము. అది కూడా ఆర్టీఓ గారితో సహా లోకల్ పోలీస్ ఎంతమందికి మనం మ్యాక్సిమం ట్రై చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాము జనరల్ చాలామంది దగ్గర లైసెన్స్ ఉండదు. దానివల్ల వాళ్ళు ఊరు వాళ్ళ దగ్గర లేకపోతే వాళ్ళకి అనవసరంగా చలాన్ పడుతున్నాయి రెగ్యులర్గా. సో దానికి దృష్టిలో పెట్టుకొని మనం ఇది చిన్న ప్రోగ్రామ్ ఇది ఏర్పాటు చేసాం. సరే ఇప్పుడు లాస్ట్ ప్రోగ్రామ్ మనం 6 months బ్యాక్ చేస్తే ఐ థింక్ 200 మెంబర్స్కి మనం ఇచ్చాము మెయిన్ లైసెన్స్, ఫైనల్ లైసెన్స్. ఇప్పుడు కూడా దాదాపు 700 రిజిస్ట్రేషన్స్ అయినాయి. ఆ 700కి ఎంతమంది పాస్ అవుతారు అది చూడాలి. ఎక్కడ పెడుతుంది సార్ ఎగ్జామ్? అయితే వాళ్ళకి ఎగ్జామ్ ఇక్కడే ఉంటుంది ఆర్టీఓ ఆఫీస్లో. అంటే సార్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ ఉండాలి సార్, లేకపోతే ఎవరైనా పట్టుబడిన వాళ్ళకి కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు అప్లై చేశారు. అప్లై చేసిన తర్వాత ఇది ఆర్టీఓ దగ్గర వస్తారు. ఈసారి ఆర్టీఓ గారితో కలిసి ఇప్పుడు ఇంకొక మనం డిసిజన్ తీసుకున్నాము. ఎవరికి 3 times కంటే 3 or more than 3 డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుకున్నాము వాళ్ళకి కూడా మనం లెటర్స్ రాస్తాము. ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిలేషన్ కోసం, సస్పెన్షన్ కోసం.
డిండి మండల కేంద్రంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో 2 రోజులుగా నిర్వహిస్తున్న అష్టమ వార్షికోత్సవంలో భాగంగా తెల్లవారుజామున 5 గంటలకు నిత్య పూజలతో ఉత్సవాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా తదుపరి గణపతి సుబ్రహ్మణ్య స్వామితో పాటు పలువురు స్వామివార్లకు అభిషేకము, విశేష అలంకరణ, అర్చన, ధూప దీప నైవేద్యము, హారతి, మంత్ర పుష్పము, కుంకుమార్చన, అష్టలక్ష్మి పూజ, వెంకటేశ్వర స్వామికి సహస్ర పుష్పార్చన పలు ఘనంగా నిర్వహించారు. తదుపరి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి స్వామివార్లకు కళ్యాణ మహోత్సవము ఘనంగా నిర్వహించారు. అనంతరము భక్తుల కోలాటాలు, భజనలు, మహాపడి పూజ మహోత్సవము ఘనంగా నిర్వహించారు. జంగిరెడ్డి భక్త బృందము అయ్యప్ప స్వామి భక్త గీతాలు, భజన గీతాలు వినిపించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, అయ్యప్ప స్వాములు, భక్తులు, మహిళా భక్తురాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చాలా మంది ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున మా కళాభివందనాలు తెలియజేస్తున్నాం. హరిహరభక్తుడు అయ్యప్ప స్వామి వారి కరుణ కటాక్షాలు ఎల్లవేళ వారికి వారి కుటుంబాలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్వామియే శరణమయ్యప్ప, స్వామి శరణం, స్వామి శరణం. ఒకసారి గురువు గారి గురించి పాడుకోవడం. గురువను గురువే శరణమయ్యప్ప, ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. హైదరాబాద్ కుకట్పల్లి కేపీహెచ్బి కాలనీలో ఫోరం మాల్ ఎదురుగా నూతనంగా ఇతిహాస్ 5 స్టార్ హోటల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి షేర్లింగంపల్లి శాసనసభ్యులు గాంధీ మాధవరం కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరికీ అందుబాటులో ఉండే విధంగా అధునాతన హంగులతో మంత్ర, వేద, శ్లోక 3 బెనిఫిట్ హాల్స్ ఏర్పాటు చేశారని, హోటల్ ప్రారంభించడం సంతోషదాయకమని ఎమ్మెల్యే గాంధీ అన్నారు. ఈ కార్యక్రమంలో హారిక కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, జూపల్లి సత్యనారాయణ, శ్రీనివాస్, రత్నశేఖర్, జాస్తి కరుణ్, రామకృష్ణ, డి సుమన్, సినీ నటుడు రవిప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మరి మన కుతుబుల్లాపూర్, కొంపల్లి ఆ ప్రాంతాలకు వివాహాలకి చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా వెళ్లాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఆ పరిస్థితులను అధిగమించాలనే ఉద్దేశంతో ఒక రకంగా మా మిత్రులు సాహసం చేశారు. 51,000 స్క్వేర్ ఫీట్ని తీసుకొని 50 కోట్లు తగ్గకుండా ఇంటీరియర్స్, చక్కటి వనరు, వసతి. చూస్తే మా అబ్బాయి పెళ్ళి బాగా మంచి హాల్లో చేశారు మా వియ్యంకుడు, మా అమ్మాయి పెళ్ళి బాగా చేశారు, పుట్టినరోజు కూడా బాగా చేశారు అనే విధంగా వనరు కూడా ఏర్పాటు చేసి ఈ స్థాయి తీసుకురావటం అనేది ఖచ్చితంగా అభినందనీయం. మా మిత్రులు శ్రేయభిలాషులు స్వయం కృషితో ఎదగాలనే తపనకి, మనస్తత్వానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. ఖచ్చితంగా ఇది ఒక మంచి పరిణామం. మనతో పాటు 100 మందిని బతికించాలనే కాన్సెప్ట్, చక్కటి అనుభవం ఉన్నటువంటి రుచికరమైనటువంటి వంటల్లో ఇతర ప్రాంతాల్లో కూడా నడుపుతూ అక్కడ శభాష్ అనిపించుకొని ఎక్స్పాన్షన్కి ఎదిగినటువంటి మా సోదరులకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. నేను రవిప్రకాష్ అండి. సో ఈరోజు కుకట్పల్లి ఫోరం మాల్ ఎదురుగుండా లాసిఫీ సిగ్నేచర్లో ఇతిహాస్, ఆ పేరే చాలా గ్రాండ్గా ఉంది. చాలా ఆ సౌండ్లోనే దెర్ సో మచ్ ఆఫ్ ఆథెంటిసిటీ. సో ఇతిహాస్ రెస్టారెంట్ ఓపెనింగ్ వచ్చి రాంబాబు గారు రాజమండ్రిలో రెస్టారెంట్ కింగ్ అనమాట. ఈజ్ ఎ ఛాంపియన్ దే. సో రాంబాబు గారు మాకు బంధువులు అవుతారు. ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పి ఎప్పటి నుంచో వింటూ ఉన్నాను. కానీ ఈరోజు వచ్చిన తర్వాత ఈ బ్యాంక్వెట్ హాల్స్ కానీ, రెస్టారెంట్ ఇంటీరియర్స్ కానీ చూస్తే అమేజింగ్ అనిపించింది. చాలా చాలా గ్రాండ్ ఉంది. అంత 5 స్టార్ ర్యాంకింగ్స్ ఆర్ రేటింగ్స్లో అంత రిచ్గా అనిపించింది. సో వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్ అండ్ విషింగ్ ఆల్ దీస్ గైస్, అందరూ నాకు కజిన్స్ అవుతారు. విషింగ్ దెమ్ వెరీ వెరీ బెస్ట్ అండ్ డెఫినెట్గా దే విల్ మేక్ అ బిగ్ ఇంపాక్ట్. రెస్టారెంట్ ఇవాళ నుంచి ఒకదండి. ఆల్మోస్ట్ 8 months మాకు రాజమండ్రిలో రాజ్ దర్బార్, జేకే అని రెస్టారెంట్స్ ఉన్నాయి. అలాగే సితారా ఆల్మోస్ట్ 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. దాంతోపాటు ఇప్పుడు కాకతీయ శేఖర్ గారు, కాకతీయ అరౌండ్ 32 years నుంచి వాళ్ళు. సో ఇద్దరం కలిసి
ఫుడ్ లెగసీని ఇక్కడ ప్రజెంట్ చేద్దామని చెప్పి ఇతిహాసం స్టార్ట్ చేస్తాం. సో వీ హావ్ 3 బ్యాంక్వెట్ హాల్స్ ఆల్సో. సో 1 plus 2 సో టోటల్ కెపాసిటీ వచ్చి ఆల్మోస్ట్ ఒక 700 to 800 కెపాసిటీ ఉంది. సో ఇవాళ ఈవినింగ్ నుంచి రెస్టారెంట్ ఫుల్లీ ఓపెన్. సో we hope to provide you the best service. Thank you. పర్యాటక రంగంలో తనదైన ముద్ర వేసుకున్న ఆర్వి టూర్ అండ్ ట్రావెల్స్ 25 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎన్నో సేవలను అందిస్తుందని సంస్థ అధినేత ఆర్వి రమణ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 16న 2024 నుండి జనవరి 31న 2025 వరకు పలు ప్రదేశాలలో దాదాపు 45 రోజుల పాటు ట్రావెల్ ఎక్స్పోను నిర్వహించామని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కస్టమర్లకు అతి తక్కువ ధరల్లో దాదాపు 100కు పైగా దేశీయ విదేశీయ టూర్లపైన బంపర్ ఆఫర్లను ప్రకటించినట్లు ఆయన పేర్కొన్నారు. ఎక్స్పోలో ముందుగా టూర్ బుక్ చేసుకున్న వారికి లక్కీ డ్రా ద్వారా 10 మంది విజేతలను ఎంపిక చేసి వారికి ఉచిత టూర్లను అందజేస్తున్నట్లు మీడియాకు వెల్లడించారు. కస్టమర్ల కోసం సరికొత్తగా దేశీయ టూర్ ప్యాకేజీలపై 10%, అంతర్జాతీయ టూర్ ప్యాకేజీలపైన 5% డిస్కౌంట్లను కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భారీ ఎత్తున మహాకుంభమేళ లాంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. అదేవిధంగా 2025 మే 13వ తారీఖు నుంచి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి సరస్వతి నది పుష్కరాలు కూడా ప్రారంభమవుతూ ఉన్నాయి. ఎటు చూసుకున్నా ఆధ్యాత్మిక యాత్రలు చేసేటువంటి ప్రయాణికులకు అందరికీ కూడా ఎంతో విశిష్టమైనటువంటి సంవత్సరంగా 2025ను చెప్పొచ్చు. అంతటి విశిష్టమైనటువంటి ఈ సంవత్సరంలో దక్షిణ భారతదేశం నుంచి ప్రయాణం చేసేటువంటి మన తెలుగు, తమిళ, కన్నడ ప్రజలకు అందరికీ కూడా మరింత చేరువుగా ఉండాలి. కుంభమేళ అంటేనే దాదాపు 40 నుంచి 50 కోట్ల మంది ప్రజలు సమావేశమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం 55 రోజుల కాలం పాటు దాదాపుగా జరుగుతుంది. ఇన్ని కోట్ల మంది ప్రజలు వచ్చేటువంటి ఆ కార్యక్రమాలకు సంబంధించి తెలుగు, కన్నడ, తమిళ ప్రజలు ఎవరూ కూడా ఎక్కడ ఎలాంటి అసౌకర్యానికి గురి కాకూడదు అన్నటువంటి ఆలోచనతో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ఒక 8 నెలలు 9 నెలలు ముందుగానే కుంభమేళకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ప్యాకేజీలను రిలీజ్ చేస్తూ ఉంది. అదేవిధంగా సరస్వతి నది పుష్కరాలకు సంబంధించి, ఎందుకంటే భారతదేశంలోనే 10,000 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి హిమాలయ పర్వత శ్రేణుల్లో ప్రారంభమయ్యేటువంటి పుష్కరాలు సరస్వతి నది పుష్కరాలు. అంతటి కఠినమైనటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా మనకు కనిపించవు. అలాంటి సుదూరమైనటువంటి ప్రాంతానికి వెళ్ళేటువంటి మన దక్షిణ భారత ప్రజలకు అందరికీ కూడా ఏ చిన్న అసౌకర్యం రాకూడదు. ప్రతి భక్తుడు ఏ కార్యక్రమం కోసం అయితే తన యాత్ర సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాడో, తన ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభిస్తూ ఉన్నాడో, అటువంటి ఆధ్యాత్మిక యాత్రను ఫుల్ఫిల్ చేయాలి అన్నటువంటి ఆకాంక్షతో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ఎన్నో పకడ్బందీ ఏర్పాట్లతో వేలాదిగా లక్షలాదిగా వచ్చేటువంటి పర్యాటకులకు అందరికీ కూడా మెరుగైనటువంటి సౌకర్యాలతో ప్యాకేజీలు తీసుకుని వస్తూ ఉంది. ఇటువంటి ఎన్నో ప్యాకేజీలకు సంబంధించిన విశేషాలన్నీ కూడా తెలియజేయాలి అన్నటువంటి ఆలోచనతో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రతి సంవత్సరం లాగే, ఎందుకంటే దేశ పర్యాటక రంగానికి సంబంధించినంత వరకు ఎటువంటి ఆన్లైన్ పోర్టల్స్ కానీ ఎటువంటి పర్యాటక సంస్థలు కానీ కల్పించిన విధంగా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ట్రావెల్ ఎక్స్పో అన్నటువంటి ఒక కార్యక్రమంతో ప్రజల ముందుకు, పర్యాటకుల ముందుకు వెళ్తూ ఉన్నటువంటి సంస్థ. అది మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి సంవత్సరం జనవరి మాసంలో ట్రావెల్ ఎక్స్పో ప్రారంభిస్తూ ట్రావెల్ ఎక్స్పో అన్నటువంటి ఒక ప్లాట్ఫారాన్ని తెలుగు, కన్నడ, తమిళ ప్రజలకు అందిస్తూ ఆ ప్లాట్ఫామ్ ద్వారా దేశంలో కానీ అంతర్జాతీయంగా కానీ ఏ పర్యాటకుడైనా సరే ఏ ప్రదేశానికి వెళ్ళాలనుకున్నా తాను వెళ్ళడానికి అయ్యేటువంటి ఖర్చు ఎలా ఉంటుంది, ఒకవేళ ముందస్తుగా బుకింగ్ చేసుకుంటే వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి, ఆ ముందస్తుగా బుకింగ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి మార్గాలు ఏంటి, వీసా సదుపాయాలు ఎలా పొందాలి, ఇంటర్నేషనల్ టికెట్స్ ఎలా తక్కువ ధరలకు తీసుకోవాలి, డొమెస్టిక్ రంగానికి సంబంధించినంత వరకు ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి, ఆ ప్యాకేజెస్ను ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, చార్ధామ్ కానివ్వండి, మహాకుంభమేళ కానివ్వండి, సరస్వతి నది పుష్కరాలు కానివ్వండి, ఇలా ఎన్నో రకాలైనటువంటి ప్యాకేజీల పైన హైదరాబాద్ సామ్రాట్ కాంప్లెక్స్ జేబీ ముస్లిం వింగ్ ఆధ్వర్యంలో 30 సహ పార్టీల సమక్షంలో చిన్న కులాలు, మైనారిటీలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై హోంమంత్రి అమిత్ షా చేసిన విమర్శలు అతి నీచమైనవిగా పలు పార్టీ అధినేతలు తీవ్రంగా ఖండించారు. అమిత్ షా గతంలో మహాత్మా గాంధీపై కూడా బానియా బహుత్ హుషార్తా అని విమర్శించారు. అన్ని పార్టీల పెద్దలు ఖండించారు. ఈ కార్యక్రమంలో షోయబ్ ఖజిల్, మహేష్ బాలకృష్ణ, నర్సింగారావు, కిరణ్ మాదిగ, దయానంద్, వరుణ్ కుమార్, పద్మారావు, మసూద్ ఖాన్ లింగం,
సిఎల్ పలువురు పెద్దలు పాల్గొన్నారు. आमतौर पे जमा होते हैं, किसी न किसी मौके से कोई बातचीत करते हैं, लेकिन इसका असर हमारे पास आवाम में कोई खास देखने में नहीं आ रहा है। तो मेजर कंसर्न हमारा ये है कि अभी रिसेंटली जो हमारे होम मिनिस्टर साहब का स्टेटमेंट आया या फिर हमारे इस मुल्क के अंदर, हमारी इस रियासत के अंदर जो वाक़यात हो रहे हैं, कम्युनल वायलेंस के वाक़यात हो रहे हैं और पब्लिक के अंदर हैट्रेड स्प्रेड हो रहा है। ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల వేడుకలు. రాహు గ్రహ బాధలు తొలగి సకల అభిష్టాలు నెరవేరుతాయని తెలిపిన ఆలయ పండితులు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తుందని తెలిపిన ట్రావెల్స్ సంస్థ అధినేత. దేశీయ విదేశీయ టూర్ల పైన బంపర్ ఆఫర్లను ప్రకటించిన ఆర్వి టూర్ అండ్ ట్రావెల్స్. 18 సంవత్సరాలు నిండిన వారు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే వాహనాలతో రోడ్లపై వస్తున్నారని తెలిపిన జిల్లా ఎస్పీ. డిండిలో శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజ, వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవము. భక్తి పూజలతో మార్మోగిన డిండి. చూస్తూనే ఉండండి వీక్లీ న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.